ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఈరోజు చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, వృద్ధ మహిళలు అరసె మొలల సమస్యతో బాధపడుతున్నారు. కొంతమందికి రక్తము ధారలుగా పడిపోతూ ఉంటుంది. కూర్చోవటానికి వీలు లేదు, నిలబడటానికి వీలు లేదు, పని చేయటానికి వీలు లేదు, నిద్రపోవటానికి వీలు లేదు. అడుగున ఆసనము దగ్గర భయంకరమైనటువంటి వేదన. ఆ వేదన అనుభవించేవాడికి తప్ప మిగిలిన వాళ్లకు అర్థమయ్యేది కాదు. ఇంతకు ముందు గతంలో మనం చెప్పినటువంటి చాలా సులభమైన అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆచరించి పూర్తిగా అరిసె మూలల సమస్య నుంచి బయటపడ్డ ఒక అద్భుతమైనటువంటి అనుభవం మీ ముందుకు వస్తుంది. చూడండి. అందరికీ నమస్కారములు. నా పేరు వీరమల్లి మాధవి. మా తాడేపల్లిగూడెం మండలం పేతాడేపల్లి నుండి వచ్చాను. అలాగే మాకు తెలిసిన వాళ్ళకి మొలల సమస్య వస్తే దానికి కుంకుడికాయలు గింజలు తీసివేసి పై తొక్కని నూరి, అంటే తగినంత నీళ్లు వేసి నూరి వాటిని చిన్న చిన్న గుడికలుగా తయారు చేసి వాటిని నీడలో ఆరబెట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుని దాన్ని 3 పూటల మజ్జిగతో ఒక్కొక్క గుళిక వేసుకోవడం వల్ల ఆ మొలల సమస్య 40 రోజులు వాడడం వల్ల ఆ మొలల సమస్య తీరిపోయిందండి. ఇలాంటి ఆయుర్వేద కానుకలు అందించిన పండిత ఏల్చూరి గారికి నా ధన్యవాదములు తెలియజేస్తూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా ఎంత సులభమైంది. కుంకుడుకాయలు పగలగొట్టి లోపల గింజ తీసివేసి ఆ పై పెచ్చుల్ని చిన్న ముక్కలుగా కత్తిరించి నీళ్లు పోసి గోలీలు చేశామని చెప్పారు. నీళ్ల కన్నా కొంచెం ముల్లంగి దుంపల రసం పోసి బాగా మెత్తగా గుజ్జులాగా నూరి, అంటే ముందు నానబెట్టాలి. నానబెట్టకపోతే అది మెత్తగా కాదు, బాగా నానిన తర్వాత మెత్తగా గుజ్జులాగా నూరి బొడ్డ శనగలంత గోలీలు చేసి నీడలో గాలి బాగా ధారాళంగా అందే చోట ఆరబెట్టి బాగా రాళ్లలాగా గట్టిపడిన తర్వాత సీసాలో నిల్వ చేసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏది తీవ్రంగా మొలలు ఉంటే, సుమారుగా ఉంటే ఉదయం, రాత్రి 2 సార్లు చాలు. ఒక్కొక్క గోలిని ఒక కప్పు మజ్జిగతో, పలుచగా తీయగా ఉన్న మజ్జిగ అనుపానముగా లోపలికి సేవిస్తూ ఉంటే నెల రోజులలో సంపూర్ణముగా అరిసె మొలలు కరిగి హరించిపోయాయని అనుభవం మీరు విన్నారు. ఇది ఎంత గొప్ప అనుభవం, చాలా అద్భుతమైనటువంటి అనుభవము. అయితే దీంతో పాటు మరొక సహాయ ఉపచారం మీకు చెప్తున్నాను. చారెడంత రక్తం పోతూ ఉంటుంది, అల్లాడిపోతుంటారు, రక్తహీనులైపోతారు, ముఖమంతా తెల్లగా పాలిపోతుంది, శరీరంలో జీవము ఉండదు, బలహీనపడిపోతారు. సుగంధ పాల వేళ్ల పొడి రాసుకోండమ్మా. సుగంధ పాల వేళ్ల పొడి 1 పావు చెంచా. రక్తం ఎక్కువగా పోతుంటే 1/2 చెంచా, మామూలుగా అయితే చుక్కలు పడుతుంటే పావు చెంచా చాలు. 1 చెంచా మంచి నెయ్యి, గేదె నెయ్యి అయినా పర్వాలేదు, దేశవాళీ గేదెల నెయ్యి. ఈ 2 బాగా కలిపేసి తినేసేయాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఆహారానికి 1 గంట ముందు తినేసేయండి. రక్తము ఆగిపోవచ్చున్నది. చాలా అద్భుతమైన చక్కని సులభమైన మార్గం. దాంతోపాటు మొలల కిందికి తేలబడి ఉంటాయి కదా, పావురాయి రెట్ట, పావురాళ్ళు రెట్ట వేస్తే చూడండి, రెట్ట పావురాయి మలం తెచ్చి కొంచెం మెత్తగా నలగొట్టి పొడిలాగా చేసుకుని ఆవు పిడక 4 ముక్కలు చేసి దానిపైన కొంచెం కర్పూరం పెట్టి వెలిగిస్తే నిప్పు అవుతుంది. ఆ నిప్పును తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ నిప్పు మీద ఈ పావురాయి మలం పొడి కొంచెం వేస్తే పొగ వస్తుంది. ఈ పొగను ఆసనము అడుగున పుట్టినటువంటి మొలలకు తగిలేటట్లుగా మీరు చెయ్యగలిగితే మొలలు ఎండి, పండి, ఊడి, మాడి రాలిపోతాయి. అంతే. పావురాయి రెట్ట యొక్క పొగ తగిలినంత మాత్రమున ఈ మొలలు ఊడిపోవచ్చున్నవి. ఇలాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మొలల సమస్య ఉన్న వాళ్ళు మజ్జిగన్నము ధారాళముగా బాగా తినాలి. మజ్జిగన్నం, పెరుగన్నము పనికి రాదు. పలుచగా ఉండాలి, తీయగా ఉండాలి మజ్జిగ. ఎక్కువగా మజ్జిగ. అన్నం కూడా మెత్తగా ఉండాలి. అలాగే ద్రాక్ష రసం తీసుకోవచ్చు, తీయగా ఉండాలి. దానిమ్మ పండ్ల రసం తీసుకోవచ్చు, యాపిల్ పండ్ల రసం తీసుకోవచ్చు, కర్బూజా పండు ఆ రసం కూడా పండు తినటము కానీ రసము కానీ తీసుకోవచ్చు.
బార్లీ నీళ్లు తాగవచ్చు, కొబ్బరి నీళ్లు తాగవచ్చు, ధనియాల కషాయము తాగవచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయి మన ఇంట్లో. ఎన్ని ఉన్నా మీరు వినటం లేదు. వినాలి. ఇటు చూడండి, చెయ్యి ఇలా పెట్టి ఇక్కడ చూడండి, ఈ బొటన వేలుకు సరిగ్గా మణికట్టు ప్రారంభములో ఉండేటువంటి నరం మీద, అంటే ఇట్లా చాచి పెట్టుకుని మోకాల మీద పెట్టుకుని, ఇగో చూడండి, ఇక్కడ ఈ రెండవ చేతి వేలుతో ఈ నరం మీద ఇక్కడ గట్టిగా నొక్కాలి. ఇక్కడ నొక్కితే చాలా నొప్పి ఉంటుంది పైల్స్ ఉన్న వాళ్ళకు. వదిలేసేయాలి. మళ్ళా నొక్కాలి. ఒక 5 సెకండ్ల నుంచి మళ్ళీ వదిలేసేయాలి. నొక్కటం వదలటం ఒక 50-60 సార్లు ఇట్లా నొక్కాలి. అలాగే రెండో వైపు కూడా అదే చోట నొక్కాలి వదలాలి, నొక్కాలి వదలాలి. ఇలా చేస్తూ ఉంటే రోజు 2 సార్లు ఆహారానికి ముందు ఇక్కడ ఒత్తిడి కలిగిస్తూ ఉంటే ఈ అర్సె మొలలు రక్తము కక్కేవి అయినా లేదా బయటకు ఉన్నవైనా లోపలకు ఉన్నవైనా హరించిపోతాయని మా ప్రియమైనటువంటి బిడ్డలకు తెలియజేస్తూ, ఇప్పుడు మనం కొద్ది నిమిషాలలో ప్రగతికి మూలం పురుషుడు చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి.